హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ నుండి. ఇది C20 రెగ్యులేషన్ వాళ్ళకి అన్ని పేపర్లు అంటే సేమ్ ప్రాబ్లం కాదు, ఈ మోడల్ అంటే 1/4 + 5 sin x అని, లేకపోతే 1/4 + 5 cos x అని, 5 + 4 sin x అని, నెక్స్ట్ dx/4 cos x + 3 sin x అని, ఈ మోడల్లో అడిగే 8 మార్క్స్కి ఇంపార్టెంట్. వీడియోలో ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/4 + 5 sin x × dx. ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఫస్ట్ ఆ ప్రాబ్లం నోట్ చేయండి. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఏది అడిగినా కూడా ఫస్ట్ ఏం చేయాలి అంటే పుట్ tan x/2 = t అని తీసుకోవాలి. ఓకే, పుట్ tan x/2 = t అని తీసుకోండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. differentiate on both sides with respect to x. Okay, differentiate on both sides with respect to x చేయండి. అప్పుడు ఎలా రాస్తామండి? d/dx of tan x/2 = dt/dx అని రాస్తాం. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది కదా, ఏమని? d/dx of tan x = ఫార్ములా ఏంటి? sec² x. ఓకే, sec² x ఇక్కడ నోట్ చేయండి. sec² x ఇంటూ మళ్ళీ మనం ఈ x/2కి కూడా డెరివేటివ్ చేయాలి కదా. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ మనకి x ప్లేస్లో x/2 ఉంది కాబట్టి x/2 అని నోట్ చేయాలి. అలాగే x/2కి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందండి? 1/2 వస్తుంది. అంటే dt/dx అని నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ sec² x/2. మళ్ళీ sec² ప్లస్లో ఏం రాసుకోవచ్చు? మనకి sec² x = ఫార్ములా ఏంటండి? 1 + tan² x కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, x ప్లేస్లో మనకి x/2 ఉందండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ sec² x/2 ప్లేస్లో ఏమని రాస్తున్నాను నేను? 1 + tan² x/2 అని రాస్తున్నాను. ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏముంది? 1/2 ఉంది. 1/2 = dt/dx. మనం స్టార్టింగ్లో చెప్పేమేమని? tan x/2 = t అన్నాం కదా. అంటే ఇక్కడ మనకి ఏముంది? tan² x/2 అని ఉంది. అంటే t² అని నోట్ చేసుకోవాలి. అంటే 1 + t² × 1/2 = dt/dx. ఈ ఈక్వేషన్ నుంచి నాకు dx కావాలి. అంటే అప్పుడు ఇలా రాసుకోవాలి, ఈ dxని ఇటు తీసుకొచ్చేసి ఈ టర్మ్స్ అని ఇటు పంపించేసేయండి. అంటే 2dt/1 + t² అవుతుంది. ఇది dx. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంకేముంది? sin x కోడ్ ఉంది కదా. మనకి ఫార్ములాస్ తెలుసు కదా. sin x ఫార్ములా ఏంటండి? sin x = 2 tan x, బట్ మనకి x/2 ఉంది కాబట్టి x ప్లేస్లో 2 tan x/2 / 1 + tan². x ఉన్న ప్రతి ఫార్ములాలో మనకి x, బట్ ఇక్కడ ఇచ్చింది x/2 అని తీసుకున్నాం కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 2 tan x/2 అంటే t అనుకున్నాం కదా. అంటే 2t/1 + ఇక్కడ tan² ఉంది కాబట్టి 1 + t² అని నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి dx తెలిసింది, అలానే sin x తెలిసింది. ఒకసారి ప్రాబ్లం ఏమి ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఏమిందండి మనకు ఇచ్చిన ప్రాబ్లం? 1/4 + 5 sin x × dx అని ఇచ్చారు మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఇంటిగ్రల్ ఇప్పుడు dx ప్లస్లో ఏం నోట్ చేసుకోవచ్చు? 2dt/1 + t² బై డినామినేటర్లో ఏముంది? 4 + 5 × sin x ప్లస్లో ఏం నోట్ చేస్తాము? 2t/1 + t² అని నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ 2dt/1 + t². ఇక్కడ LCM చేయండి. LCM చేస్తే ఏమవుతుంది? 1 + t² బై ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి. అంటే 4 of 1 + t² + 5 × 2t. ఓకే, మొత్తంకి ఇంటిగ్రల్ అండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 1 + t² 1 + t² క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి? 2dt/2dt డినామినేటర్ ఏముంది? 4 × 1 4 4 + t², 4t² + 5 × 2 అంటే 10 కదా. 10t ఉంది. ఓకే,
ఇప్పుడు నేను ఎలా రాసుకుంటున్నాను 2dt బై ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాను అంటే ఫస్ట్ టీ స్క్వేర్ అని రాస్తున్నాను 4t స్క్వేర్ నెక్స్ట్ 10t అని రాస్తున్నాను నెక్స్ట్ 4 అని రాస్తున్నాను నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ 2dt బై ఇప్పుడు నేను ఈ 3 అన్నిట్లో 4 కామన్ తీస్తున్నానండి 4 కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి టీ స్క్వేర్ ప్లస్ 10t బై 4 ప్లస్ 1 ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 ఉంది ఇక్కడ 4 ఉంది కదా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అలానే ఇక్కడ సెకండ్ టేబుల్ చూసుకుంటే ఇది 2 టైమ్స్ ఇదేమో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అది నోట్ చేయండి ఇంటిగ్రల్ dt బై 2 ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 5 బై 2 ఇంటూ టీ ప్లస్ 1 ఓకే నెక్స్ట్ ఏం రాయాలండి ఇక్కడ మనకి అవర్ కన్వీనియంట్ అంటే మనకి ఒక ఫార్ములా కోసం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 ఉంది కదా ఈ 2ని బయటికి తీసుకొచ్చాను అంటే 1/2 ఇంటిగ్రల్ dt బై రిమైనింగ్ ఉన్నది ఏంటి టీ స్క్వేర్ ప్లస్ 5/2 ఇంటూ టీ ప్లస్ 1 ఉంది నాకు ఇప్పుడు ఏం ఫార్ములా కావాలి అంటే a ప్లస్ b ఫార్ములా కోసం నేను ఇక్కడ కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది యాడ్ చేయడం అంటే 1/2 ఇంటిగ్రల్ dt బై ఇక్కడ ఏముంది టీ స్క్వేర్ ఉంది కదా టీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5/2 ఉంది కదండి దాన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే 2 ఇంటూ 5/4 ఇంటూ టీ అని రాస్తున్నాను ఇక్కడ టీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజే రాశాను నెక్స్ట్ ఇక్కడ ఏముంది 5/2 ఇంటూ టీ అని ఉంది బట్ నేనేమని రాశాను 2 ఇంటూ 5/4 ఇంటూ టీ అని రాశాను ఈ 2 అనేది 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది రిమైనింగ్ ఉండేది ఏంటి 5/2 ఇంటూ టీనే కదా అందుకే అలా రాశాను మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఇంకేమేమి యాడ్ చేస్తున్నానంటే 5/5 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఓకే ఇలా ఇప్పుడు ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఎలా ఉందో అలానే ఉంటుంది బట్ మనకు ఒక ఫార్ములా రావడం కోసం కన్వీనియంట్ కోసం ఇలా రాస్తామన్నమాట నెక్స్ట్ 1/2 ఇంటిగ్రల్ dt బై ఇది ఏ ఫార్ములా కనిపిస్తుంది చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది కదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా ఇది a స్క్వేర్ అంటే t స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 5/4 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 2ab 2 ఇంటూ a ఇంటూ b అని ఓకే ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఏం రాసుకోవాలి t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకున్నది ఏంటి ఇంకా ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ ఉన్నది 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది ఇది ఇక్కడ ఉన్నది దీన్ని సింప్లిఫై ఎట్ చేసుకోవచ్చు మనం ఓకే 5/4 అంటే 25/16 ఇక్కడ ప్లస్ 1 ఉంది ఓకే ఎల్సిఎం చేసుకోండి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 25 ప్లస్ 16/16 అవుతుంది 25 ప్లస్ 16 బట్ ఈ 25 ముందు ఇక్కడ మైనస్ ఉంది అంటే -25 ప్లస్ 16/16 అంటే ఏమవుతుంది 9/16 అవుతుంది 9/16 ఎలా రాసుకోవచ్చు 3/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా ఓకే అంటే ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాను నేను 3/4 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను ఓకే నెక్స్ట్ 1/2 ఇంటిగ్రల్ ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి 1/2a లాగ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఇది ఫార్ములా ఓకే అంటే ఇప్పుడు మనకి ఎక్స్ అంటే ఏంటి ఏ అంటే ఏంటి ఎక్స్ అంటేనేమో టీ ప్లస్ 5 ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎక్స్ అంటే ఏమొస్తుంది టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ వస్తుంది ఇది ఎక్స్ స్క్వేర్ అదే ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 3/4 హోల్ స్క్వేర్ అవుతుంది ఏ స్క్వేర్ అయితే అది ఏ అయితే 3/4 అవుతుంది ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే అంటే ఇక్కడ రాసాను చూడండి 1/2 ఇంటూ ఈ మొత్తం ప్లేస్లో కదా మనకి ఓకే 1/2a అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇంటిగ్రల్ ఇంకా అవసరం లేదు 1/2 ఇంటూ ఈ మొత్తం ఫార్ములా ప్రకారమే కదా ఇక్కడ 1/2a 1/2 ఇంటూ ఏ అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా 3/4 లాగ్ ఎక్స్ అంటే ఏమని చెప్పామండి టీ ప్లస్ 5/4 అనేది ఎక్స్ మైనస్ ఏ అంటే
3/4 బై ఎక్స్ ప్లస్ ఏ అంటే 3 ప్లస్ 5/4 ప్లస్ 3/4 ప్లస్ సి. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూద్దామండి. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ 1/2 మళ్ళీ 1/2 కూడా అవసరం లేదండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఉన్నది ఏంటి 1/3 log t ప్లస్ ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి అంటే /4 5 - 3. అలానే డినామినేటర్లో కూడా ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది t ప్లస్ 5 ప్లస్ 3/4 వస్తుంది ప్లస్ సి ఉంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు t ప్లస్ 2/4 అని రాస్తాము. అలానే ఇక్కడ t ప్లస్ 8/4 ప్లస్ సి అని రాస్తాం. నెక్స్ట్ 1/3 లాగ్ 1/2 అని రాసుకోవచ్చు కదా. ఇదేమో 2 అవుతుంది అంటే t ప్లస్ 1/2 బై t ప్లస్ 2 ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ 1/3 లాగ్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 2t ప్లస్ 1/2 బై ఇక్కడ ఏముంది డినామినేటర్లో t ప్లస్ 2 ఉంది కదా t ప్లస్ 2 ప్లస్ సి. 1/3 లాగ్ 2t ప్లస్ 1 బై ఈ 2ని కిందకి తీసుకొచ్చేస్తున్నానండి. 2 ఆఫ్ t ప్లస్ 2 అవుతుంది t ప్లస్ 2 ప్లస్ సి. నెక్స్ట్ 1/3 లాగ్ 2t ప్లస్ 1 బై ఇక్కడ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 2తో 2t ప్లస్ 4 ప్లస్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/3 లాగ్ మనకి టీ అంటే ఏంటో ఆల్రెడీ తెలుసు. ఏంటండి టీ అంటే tan x/2 కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ ప్లేస్లో tan x/2 సబ్స్టిట్యూట్ చేయండి అంటే 2 ఇంటూ tan x/2 ప్లస్ 1 బై 2 ఇంటూ tan x/2 ప్లస్ 4 ప్లస్ సి. ఇది ఆన్సర్. అర్థమైందండి? ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇక్కడ ఈ స్టెప్ ఎలా వచ్చింది అని నేను రిప్లై ఇస్తాను. ఓకే, అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ 4 cos 2x. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ 4 ఇంటూ cos 2xకి ఫార్ములా ఏంటండి cos 2x ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ కదా. ఇక్కడ మనకి cos 2x ప్లేస్లో ఈ ఫార్ములా నోట్ చేయండి అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx బై ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడేమో బై 5 ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడేముంది మళ్ళీ 4 ఆఫ్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ dx బై ఇప్పుడు మల్టిప్లై చేయండి 5 అంటే 5 ప్లస్ 5 tan స్క్వేర్ ఎక్స్ ఇప్పుడేం 4తో ప్లస్ 4 మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ని పైకి పంపించండి. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. డినామినేటర్ ఇక్కడ చూసుకుంటే 5 tan స్క్వేర్ ఎక్స్ ఉంది మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ ఉంది అంటే ఓన్లీ 1 tan స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ 5 ప్లస్ 4 9 వస్తుంది. అంటే ఈక్వేషన్ మీకు ఎలా వస్తుందండి ఇంటిగ్రల్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏమని నోట్ చేసుకోవచ్చు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని నోట్ చేయొచ్చు కదా. అంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే పుట్
tan x ఈక్వల్ టు t అని తీసుకోండి. tan x ఈక్వల్ టు t. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుంది, d/dx ఆఫ్ tan x ఈక్వల్ టు dt/dx అవుతుంది. మనకి d/dx ఆఫ్ tan x ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, సీకెంట్ స్క్వేర్ x కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి, సీకెంట్ స్క్వేర్ x అని రాస్తాము. సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్ టు ఇటువైపు ఏముంది, dt/dx ఉంది. దీని నుంచి నాకు dt కావాలి. dt అంటే ఈ dx ఇంటూ పంపిస్తే ఏమైపోతుంది, ఇంటూ అవుతుంది. అంటే dt ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx అవుతుంది. ఓకే, dt ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx. ఓకే, మనకి ఇందాక ఏమొచ్చింది, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x బై ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx బై tan స్క్వేర్ x ప్లస్ 9 ఉంది కదా. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే మనకేమొచ్చింది, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx బై tan స్క్వేర్ x ప్లస్ 9 వచ్చింది కదా. ఆ ఈక్వేషన్ నోట్ చేయండి. ఆ ఈక్వేషన్ నోట్ చేసి ఇప్పుడు దాని ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx ప్లస్లో ఏమని రాస్తాము, dt అని రాస్తాం. dt బై ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే ఇక్కడ మనం ఏమన్నాము, tan x ఈక్వల్ టు t అన్నాం కదా. ఇక్కడ tan స్క్వేర్ x ఉంది అంటే ఏమని రాస్తామండి, t స్క్వేర్ ప్లస్ 9 అని రాస్తాం. దీన్ని ఇంకెలా సింప్లిఫై చేసుకోవచ్చు, ఇంటిగ్రల్ dt బై t స్క్వేర్ ప్లస్ 9 అంటే ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి, ఇంటిగ్రల్ dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ c. ఇది ఫార్ములా. ఓకే, ఇది అదే ఫార్ములాలో ఉంది కదా, dx బై t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమని రాస్తాము, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x బై a అని రాస్తాం కదా. ఇప్పుడు అది రాయండి, 1/a, a అంటే 3 కదండి, 1/3 ఇంటూ tan ఇన్వర్స్ x బై a. ఇక్కడ మనకి tలో ఉంది కాబట్టి t/3 ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ ఇంకేమని రాసుకోవచ్చు, 1/3 tan ఇన్వర్స్, t అంటే ఏమని చెప్పాము, tan x అయితే చెప్పింది, tan x బై 3 ప్లస్ c. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి. అలానే ఈ మోడల్లోనే ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రొసీజర్, పుట్ tan x బై 2 ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, పుట్ tan x బై 2 ఈక్వల్ టు t తీసుకోండి. ఓకే, మనకి ఇచ్చిన ఇందాక నోట్ చేసింది ఏంటంటే 5 + 4 cos x మే చెప్పాము, అలానే 5 + 4 sin x మే చెప్పాము. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ dx బై 4 cos x ప్లస్ 3 sin x రెండు ఉన్నాయి, cos x 3x కూడా. కానీ ప్రొసీజర్ స్టార్టింగ్ ఇంతే అండి. ఇప్పుడు tan x బై 2 ఈక్వల్ టు t అని తీసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమని నోట్ చేస్తాము, d/dx ఆఫ్ tan x బై 2 ఈక్వల్ టు dt/dx అని నోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి d/dx ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, సీకెంట్ స్క్వేర్ x కదా. సీకెంట్ స్క్వేర్, బట్ ఇక్కడ x ప్లేస్లో మనకి x బై 2 ఉంది. x బై 2 ఇంటూ మళ్ళీ x బై 2ని డెరివేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2 వస్తుంది, ఈక్వల్ టు dt/dx అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ x ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 1 + tan స్క్వేర్ x అని రాయొచ్చు కదా. బట్ x ప్లేస్లో మనకి ఏముందని చెప్పాను, x స్క్వేర్ బై 2 ఉంది. అంటే 1 + tan స్క్వేర్ x బై 2 ఇంటూ 1/2 ఈక్వల్ టు ఏం నోట్ చేయాలి, dt/dx అని నోట్ చేస్తాము. tan x బై 2 ఈక్వల్ టు ఏమని చెప్పాము, t అని చెప్పాము. బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 + t స్క్వేర్ ఇంటూ 1/2 ఈక్వల్ టు ఏమవుతుంది, dt/dx అవుతుంది. ఈ ఈక్వేషన్ నుంచి నాకు dx కావాలి. dx ఇటు పంపిస్తే ఇంటూ అయిపోతుంది, ఈ 2 నటు పంపిస్తే 2 ఇంటూ dt అవుతుంది. ఇది డినామినేటర్లోకి వస్తుంది, 1 + t స్క్వేర్. ఇది dx. మనకి ప్రాబ్లంలో ఇంకేముంది, cos x ఉంది, అలానే sin x ఉంది. ఓకే, ఆ cos xకి ఫార్ములా నోట్ చేయండి, అలానే sin xకి ఫార్ములా నోట్ చేయండి. cos x ఈక్వల్ టు ఏమని నోట్ చేయొచ్చండి ఫార్ములా, 1 - tan స్క్వేర్ x బై 2 బై 1 +
tan square x/2 అని నోట్ చేస్తాం కదా cos x. బట్ ఇక్కడ ఏమని చెప్పాము 1 మైనస్ tan square x/2 అంటే 1 మైనస్ t²/1 ప్లస్ t² అని నోట్ చేస్తాము. అలానే sin x ప్లస్లో ఏం నోట్ చేయొచ్చు 2 ఇంటూ tan x/2/1 ప్లస్ tan square x/2. ఓకే, దాన్ని బట్టి sin ప్లస్లో ఏం నోట్ చేస్తాము 2t/1 ప్లస్ t² నోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటండి ఇంటిగ్రల్ dx/4 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx అంటే ఎంత వచ్చింది మనకి 2 dt/1 ప్లస్ t² బై డినామినేటర్లో 4 ఇంటూ cos x ప్లస్లో ఏం రాయాలండి 1 మైనస్ t²/1 ప్లస్ t² ప్లస్ 3 ఇంటూ sin x ప్లస్లో 2t/1 ప్లస్ t² అని నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి ఇంటిగ్రల్ డినామినేటర్లో ఎల్సిఎం చేయాలి 1 ప్లస్ t² బై ఇక్కడ ఎల్సిఎం వచ్చేప్పటికి 1 ప్లస్ t² అవుతుంది. న్యూమినేటర్లో ఏమవుతుంది 4 ఆఫ్ 1 మైనస్ t² ప్లస్ 3 ఇంటూ 2t అంటే ఏమవుతుంది 6t అవుతుంది. ఓకే, ఈ 1 ప్లస్ t² 1 ప్లస్ t² క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి ఇంటిగ్రల్ 2 dt/4 మైనస్ 4తో మల్టిప్లై చేయండి 4t² ప్లస్ 6t ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇంటిగ్రల్ 2 dt/, ఈ డినామినేటర్లో 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి 2 మైనస్ 2t² ప్లస్ 3t ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్. ఇంటిగ్రల్ dt/2 మైనస్ 2t² ప్లస్ 3t మిగిలింది కదా. నెక్స్ట్ ఇంటిగ్రల్ dt/, ఇక్కడ నేను ఏం కామన్ తీస్తున్నానంటే -2 కామన్ తీస్తున్నానండి. -2 కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేదేంటి t² మైనస్ 3/2. అంటే ఒక ఆర్డర్ కోసం ఇలా రాస్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవే కామన్ తీసాను. బట్ ఫస్ట్ t² అని, తర్వాత t అని, తర్వాత కాన్స్టెంట్ అని ఇలా నోట్ చేశాను. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ t² టర్మ్ ఫస్ట్ రాయండి, 3t టర్మ్ సెకండ్ రాయండి. నెక్స్ట్ 2 అనేది కాన్స్టెంట్ లాస్ట్లో రాసుకుని అప్పుడు ఇలా కామన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ dt/, -2 ఇంటూ ప్రీవియస్ చెప్పిన ప్రాబ్లంలో లాగానే మనకి ఇప్పుడు a-b² ఫార్ములా కోసం ఎలా రాసుకుంటామంటే t² మైనస్ 2 ఇంటూ 3/4 ఇంటూ t అని రాస్తున్నాను. ఇక్కడ 2 క్యాన్సిల్, ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే 3/2 ఇంటూ t ఉంటుంది కదా. అలానే యాస్టీస్ ప్లస్ ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నానంటే 9/16 మైనస్ 9/16 మైనస్ 1. ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ పైన ఈక్వేషన్ ఎలా ఉందో యాస్టీస్ అలాగే ఉంటుంది. ఓకే, అలా రాసుకోవాలి. తర్వాత dt/-2 ఇంటూ ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉన్నట్టు ఇదంతా కలిపి ఏ ఫామ్లో ఉంది a-b² ఫామ్లో ఉంది. అంటే a² మైనస్ 2ab ప్లస్ b². ఓకే, అంటే ఎలా రాసుకోవచ్చు t మైనస్ 3/4² అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి -9/16 మైనస్ 1 ఉంది. అంటే దాన్ని బట్టి ఏమి రాసుకో -9 మైనస్ 16/16 అంటే -25/16 అవుతుంది. ఓకే, -25/16 అవుతుంది. అంటే దీన్ని బట్టి 5/4² అని రాసుకోవచ్చు కదా ఈ ప్లేస్లో. ఏది ఈ ప్లేస్లో ఏమని రాస్తాము -5/4² అని రాసుకోవాలి. అంటే -25/16 లేదా 5/4 ఎలా అని రాసుకున్నా పర్లేదు, 5/4² అని రాసుకోవాలి. మైనస్తో మల్టిప్లై చేసేయండి. అంటే ఇంటిగ్రల్ dt/, ఈ 1/2ని ఇలా తీసుకొచ్చేస్తున్నాను. లోపల ఉన్నది ఏంటి మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 5/4² మైనస్ t మైనస్ 3/4² అవుతుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ t మైనస్ 3/4² ఉంది. ఇదే ఫార్ములా లాగుందండి. ఇంటిగ్రల్ dx/a² మైనస్ x² ఈక్వల్ టు 1/2a log a ప్లస్ x/a మైనస్ x ప్లస్ c ఫామ్లో ఉంది. ఓకే, ఇక్కడ అది రాసుకోండి 1/2 ఇంటూ
ఈ ప్లేస్లో 1/2a అంటే 1/2 ఇంటూ ఏ అంటే ఎంత 5/4 కదా 5/4 log a ప్లస్ ఎక్స్ ఏ అంటే ఎంత అండి 5/4 కదా 5/4 ప్లస్ ఎక్స్ అంటే t మైనస్ 3/4 ఇది ఎక్స్ బై 5/4 మైనస్ t మైనస్ 3/4 ఓకే. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ 2 కూడా నేను ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు 1/5 log 5/4 ప్లస్ t మైనస్ 3/4 బై 5/4 మైనస్ t మైనస్ 3/4 ప్లస్ సి. ఈ లోపల ఉన్నదంతా సింప్లిఫై చేస్తే నేను డైరెక్ట్గా వేస్తున్నానండి మీరు సింప్లిఫై చేసుకోండి ఈ లోపల ఓకే. ఈ లోపల ఉన్న టర్మ్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 1/5 log 1/2 ప్లస్ t/2 మైనస్ t వస్తుంది ఓకే. ఈ లోపల టర్మ్ అంతా సింప్లిఫై చేస్తే 1/5 log 1/2 ప్లస్ t/2 మైనస్ t వస్తుంది ఓకే. 1/5 log 1/2 ప్లస్ t ప్లస్ ఏమని రాసుకోవచ్చు tan x/2 అని రాయొచ్చు కదా tan x/2 బై 2 మైనస్ tan x/2 ప్లస్ సి ఓకే. ఇదే ఆన్సర్. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకోవాలి ఓకే. ఈ లోపల ఉన్న టర్మ్ని అంటే ఎల్సిఎం చేసుకోవాలి ఇక్కడ 4t మైనస్ 3 నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి ఎల్సిఎం చేస్తే మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది దాని నుంచి t సబ్స్టిట్యూట్ చేయండి ఓకే. అర్థమైనాయండి ఇవి ఇంపార్టెంట్ కూడా అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.